హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా కస్టమర్స్కి కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే కుట్టాను. అవైతే చూపిస్తున్నానండి వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఈ బ్లౌజ్ వచ్చి కాటన్ సిల్క్ లాంటిది. దీని శారీ కలర్ వచ్చి బ్లూ కలరు. ఇలా క్యాప్స్ వేసి నేను ఇట్లా పెటల్స్ డిజైన్ కుట్టానండి. చూడండి, కింద ఒక ఫ్లవర్ లాగా ఇచ్చి చిన్న క్యాప్స్ అయితే ఇచ్చాను. చూడండి, సింపుల్గా అడిగారనమాట, అందుకే కొంచెం సింపుల్గానే కుట్టాము. కింద పెటల్స్కి గోల్డ్ బీడ్స్ కుట్టామన్నమాట. ఫ్లవర్స్ మధ్యలో ఒక బటన్ సేమ్ క్లాత్తో బటన్ చేసి స్టిచ్ చేసాము. ఇంకో డిజైను, ఇది వచ్చి శారీ కలర్ బ్లౌజ్ కలర్ సేమ్ ఉంటుందన్నమాట. ఒక గోల్డ్ కలర్ మాత్రమే ఉంటుంది శారీలోన. సో అందుకని ఇలా డిజైన్ చేసామన్నమాట. బీడ్స్ అండ్ ప్లేట్ బీడ్స్తోనూ ఈ స్టిచ్ చేసాము. ఇట్లా క్రాస్గా స్టిచ్ చేసి దాని మధ్యలో బీడ్స్ కుట్టామన్నమాట. బ్యాక్ నెక్కి సేమ్ డిజైన్ ఇచ్చాము. బ్యాక్ నెక్ మరి స్లీవ్స్కిను సేమ్ డిజైను. సింపుల్గా ఉంది, చూడడానికి బాగుందండి డిజైను. చూడండి, ఇట్లా ఉంది ఓవరాల్గా. చాలా సింపుల్గా ఉంది. కాంట్రాస్ట్ కలర్ లేనప్పుడు ఇట్లా కుట్టుకుంటే బాగుంటాయి బ్లౌజ్ డిజైన్స్. ఇంకో డిజైన్ వచ్చి ఇది సింపుల్, సేమ్ కలర్ శారీ కలర్ కూడా సేమ్ ఉన్నాయండి, కాంట్రాస్ట్ కలర్ లేవు. అందుకని ఇలా సింపుల్గా కుట్టాము. దీనికి పెటల్స్ డిజైనేనండి. దానిపైన వైట్ కలర్ బీడ్స్ ఇచ్చాము. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇట్లా పెటల్స్ పైన వైట్ కలర్ బీడ్స్ కుట్టామన్నమాట. సింపుల్గా అడిగే వాళ్ళకి ఈ డిజైన్స్ బాగుంటాయి. చాలా ఓవర్ అనిపించదు, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ వైట్ బీడ్స్ కుట్టాము. ఇట్లా ఎక్స్ట్రా పెటల్ ఇచ్చి దానిపైన వైట్ బీడ్స్ కుట్టామన్నమాట. ఎక్కువ ఓవర్ లేకుండా ఉంటాయి అన్నమాట డిజైన్ ఇది. ఇంకొకటి వచ్చి ఇది కూడా సేమ్ శారీ, కాంట్రాస్ట్ ఏమీ లేదు, సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ అనమాట. సో దీనికి ఇట్లా 3 ఎక్స్ట్రా లట్కన్స్ ఇచ్చామన్నమాట. ఒకటి పైన ఇచ్చి దాని కింద మళ్ళీ ఇట్లా 3 ఇచ్చాము. ఇది కూడా సింపుల్ డిజైనే. జాబ్కి అట్లా వెళ్ళే వాళ్ళు ఎక్కువ హెవీ ఇష్టపడరు అనమాట. సో వాళ్ళు ఇట్లా సింపుల్ డిజైన్స్ అడుగుతారు. సో ఇట్లా కుట్టామన్నమాట. ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలి. డిజైన్ చాలా తక్కువ, ఇంత హెవీ లేకుండా ఉండాలన్నమాట. అట్లా అడుగుతారు కొంతమంది. వాళ్ళకి ఇట్లా ఇవైతే బాగుంటాయి అన్నమాట. ఇదొక డిజైను. దీనికి పోట్లీ బటన్స్ ఇచ్చామన్నమాట స్లీవ్స్కి. అండ్ హ్యాంగింగ్స్కి ఇట్లా క్యాప్ ఇచ్చి క్యాప్ మధ్యలో నుంచి గోల్డ్ కలర్ లట్కన్స్ ఇచ్చాము. ఇది వచ్చి శారీ కలర్ పోట్లీ బటన్స్ ఇచ్చాము స్లీవ్స్కి. శారీ కలర్ వచ్చి లైట్ రామా గ్రీన్ కలరు. మేము బీడ్స్ అయితే వేస్తామండి, గట్టిగా ఉంటాయి, బాగా ఫ్లాట్ అవ్వద్దు, వాష్ చేసిన ఐరన్ చేసిన అనమాట. అందుకు బీడ్స్ వేస్తాము, బాగుంటుంది. మనము క్లాత్ కానీ ఇది థర్మాకోల్ బాల్స్ వేస్తే కొద్ది రోజులకు ఫ్లాట్ అయిపోతాయి అన్నమాట ఐరన్ చేసేటప్పుడు అంతా. బీడ్స్ అయితే బాగా గట్టిగా ఉంటాయి, అట్లనే అదే షేప్లో ఉంటాయి అన్నమాట, నీట్గా ఉంటాయి. చూడండి, ఓవరాల్ డిజైన్ ఇట్లా ఉంటుంది. లీఫ్ షేప్ ఇచ్చి దానికి పోట్లీ బటన్స్ ఇచ్చామన్నమాట. ఇంకో డిజైన్ వచ్చి ఇది స్లీవ్స్కి వచ్చి బ్లౌజ్కే వచ్చింది అనమాట. శారీలో వచ్చిన డిజైన్ కుందన్స్ స్టిక్ చేశారు. సో దానికి ఏం డిజైన్ చేయలేదు స్లీవ్స్కి. వెనకాల బ్యాక్ నెక్ వచ్చి ఇది బోట్ నెక్ ఇచ్చినాము. బోట్ నెక్ మరి కింద బో ఇచ్చినాం అనమాట. మధ్యలో షేప్ వచ్చి లీఫ్ షేప్, పైకి లీఫ్ షేప్ ఇచ్చి కింద బో షేప్ ఇచ్చినాం అనమాట. రిబ్బన్స్ బో. ఇట్లా ఉందండి ఓవరాల్ డిజైన్. ఇదొకటి గోల్డ్ కలరు. ఇది అన్ని శారీస్లోకి యూజ్ అవుతుందని ఇలా కుట్టామన్నమాట. ఇట్లా కర్వ్స్ ఇచ్చాము స్లీవ్స్కి వచ్చి కట్ వర్క్ లాగా. అండ్ నెక్ కూడా బోట్ నెక్ సేమ్ అదే కర్వ్స్ ఇచ్చాము కటింగ్. చూడండి, టెంపుల్ డిజైన్ లాగా బోట్ నెక్. దీనికి కాంట్రాస్ట్ ఏమీ వేయలేదు, ఎందుకంటే వేరే వేరే శారీస్లో కూడా యూజ్ అవుతుంది, వేరే కలర్స్లో కూడా అని. ఇట్లా స్లీవ్స్కి నెక్కి ఇట్లా ఇచ్చామన్నమాట. బోట్ నెక్ ఇది కూడాను.
ఇట్లా టెంపుల్ నెక్ ఇచ్చి దానికి ఇట్లా కర్వ్స్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందన్నమాట. ఇంకొకటి వచ్చి ఇది కొంచెం క్రేప్ సిల్క్ లాంటిది. ఈ శారీకి శారీ కలర్ రెడ్ పింక్ లాంటిది. సో అదే కొంచెం క్లాత్ ఆ కలర్ క్లాత్ కాంట్రాస్ట్ తీసుకొని కుట్టాము. ఇది వచ్చి స్లీవ్స్ ఒక్కటే డిజైన్ చేసామండి, ఇంకా నెక్కి ఏం డిజైన్ లేదు. ఇది శారీ క్లాత్తో లట్కన్స్ ఇచ్చాము. అండ్ స్లీవ్స్కి ఇట్లా ఫ్లీట్స్ డిజైన్ పెట్టి కింద ఒక బటన్ పెట్టామన్నమాట. చాలా బాగుంది ఈ డిజైన్. సింపుల్గా కావాలన్న వాళ్ళకి అందరికీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఇష్టపడతారు ఇట్లాంటి డిజైన్స్. ఇది క్లాత్ వచ్చి జార్జెట్ క్లాత్ శారీ, ఇది బ్లౌజ్ కూడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.